సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఆరోపణలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత చెప్పినా వినకుంటే రాజగోపాల్ రెడ్డిపై వేటు తప్పదని హెచ్చరించారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై పీసీసీ చీఫ్ చర్చించారని, వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాది మంటలు ఆర్పే పనే కానీ మంటలు పెట్టే పని కాదని మల్లు రవి స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా నేతల మధ్య పంచాయతీపైన 4 సభ్యులతో కమిటీని పార్టీ నియమిస్తుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన దాదాపు 3 గంటల పాటు మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అయితే ప్రధానంగా ఇటు వరంగల్ ఇష్యూ, వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇటు ఎమ్మెల్యేలకు మంత్రి కొండ సురేఖ భర్త కొండమురళికి మధ్య జరుగుతున్నటువంటి వర్గ విభేదాల పైనే ప్రధానంగా ఈ కమిటీ కూడా భేటీ అయింది. ఆ విషయంతో పాటు ఇటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యవహార శైలి, అదేవిధంగా ఇటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విషయం పైన కూడా ఇటు క్రమశిక్షణ కమిటీ కూడా భేటీ అయింది. ప్రధానంగా ఇటు వరంగల్ లో జరుగుతున్న అంశాలపై సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కూడా ఒక కమిటీ వేయమని టీపీసీసీ చీఫ్ లేఖ రాశామని కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా స్పష్టం చేశారు. ఇక గజ్వేల్ దగ్గర డీసీసీ నరసారెడ్డి దాడి చేశారని మా దృష్టి కూడా తమ దృష్టికి వచ్చిందని, ఆ వివరాలు కూడా సేకరిస్తున్నామని కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా స్పష్టం చేశారు. ఇక ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ సమక్షంలో ఈ ఘటన జరిగింది కాబట్టి ఆయన నుంచి కూడా వివరాలు అడిగి సేకరిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక 4 సభ్యులతో కూడిన కమిటీ కూడా శ్యామ్మోహన్ కమిటీ కన్వీనర్ గా ఉంటుంది కాబట్టి మరి ఈ ఇష్యూపై కూడా మరి త్వరలోనే ఏం జరిగిందనిపై కూడా నిగ్గు వస్తామని చెప్పారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో ఈ విషయంపై ఉదయాన్నే తను మాట్లాడానని, ఈ విషయం గురించి వివరాలు కూడా సేకరిస్తున్నామని చెప్పారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిపై అదేవిధంగా పార్టీ క్యాడర్ పై కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తను ప్రధానంగా చూస్తున్నాం. నిన్న కూడా ఆయన చౌటుప్పలో కార్యక్రమాలు కూడా ఆ విషయంపై కూడా చెప్పారు. మరి తనకు నిధులు రావట్లేదని, మరి పైసలు మీకే పదవులు మీకే అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశిస్తూ కూడా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతవరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు ప్రధానంగా ఇటు గాంధీ భవన్ వర్గాల్లో అదేవిధంగా టీ కాంగ్రెస్ నేతల్లో కూడా ప్రధానంగా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మరి ఇటు మంత్రివర్గంలో చోటు కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేశారు. మరి చివరికి ఆ ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొట్టాయి. మరి ఏఐసీసీ హైకమాండ్ కూడా తనకు హామీ ఇచ్చి మర్చిపోయిందంటూ కూడా ఈ మధ్య కాలంలో కూడా కొంతవరకు సీఎం రేవంత్ రెడ్డిపై అదేవిధంగా పార్టీ క్యాడర్ పై కూడా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి నిన్న మొత్తం పదవులు మీక డబ్బులు మీకే అన్నట్టు కూడా ఆయన స్పష్టం చేయడం. మరోవైపు ఇటు నల్గొండ నియోజకవర్గంలో మరి ఇప్పటికీ 2 మంత్రులు ఉన్నారు కాబట్టి మరి 3వ మంత్రి ఉంటే ఇబ్బంద అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఖమ్మంలో కూడా 3 ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ అన్నదమ్ములకు 2 ఇస్తే ఆయన ప్రాబ్లమా, ఈ విషయం మరి ముందు కాంగ్రెస్ లో తను చేర్చుకున్నప్పుడు తెలియదా అంటూ కూడా కొంతవరకు సీఎం రేవంత్ రెడ్డిపై కొంతవరకు సెటైర్లు వేశారు. మరోవైపు ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఒక సమావేశాల్లో కూడా ఆయన స్పష్టం చేశారు. మరి ఏఐసీసీ హైకమాండ్ కూడా మరి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రివర్గంలో చోటు ఇచ్చే అవకాశంపై కూడా ఆలోచిస్తుంది. మరి గతంలో కూడా దాదాపు ఫైనల్ అయినప్పటికీ మరి ఈ మధ్య జరిగినటువంటి కీలక పరిణామాల్లో భాగంగానే మరి ఆయనకు చోటు దక్కలేదు. మరి మనం చూసాం మొన్న అంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో మరి ఎస్సీ అదేవిధంగా మాల మాదిగా ఇటు ముదిరా సామాజిక వర్గానికి మాత్రమే కేబినెట్ లో చోటు దక్కింది. మరి ఇంకా 3 బెర్తులు ఖాళీ ఉన్నప్పటికీ ఆ 3 ఎవరు కేటాయిస్తారనిపై కూడా చర్చ జరుగుతుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం డైరెక్ట్ బహిరంగానే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి సీఎం రేవంత్ రెడ్డిపై మరి పార్టీ క్యాడర్ పై కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం కొంతవరకు చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై కూడా ఇప్పటికే హైకమాండ్ సీరియస్ ఉందని కూడా చెప్పారు. మరి ఈ విషయంపై కూడా మరి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని అడిగినప్పుడు ఎంత చెప్పినా వినకుంటే రాజగోపాల్ రెడ్డిపై వేటు తప్పదని కూడా ఆయన హెచ్చరిక జరిగింది. మరి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ఇప్పటికే టీపీసీసీ చీఫ్ చర్చించారని, మరి వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్పడం జరిగింది. కాబట్టి మరి తనది మంటలు ఆర్పే పనే కానీ మంటలు పెట్టే పని కాదంటూ కూడా మల్లు రవి స్పష్టం చేశారు. కాబట్టి ఈ విషయంపై కూడా త్వరలోనే అంటే మరో 1 వీక్ లో మరోసారి క్రమశిక్షణ కమిటీ భేటీ అవుతుంది. భేటీ తర్వాత మరి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మరి ఏం చర్యలు తీసుకోవాలి, మరి ఆయన వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా లేదంటే మరి హైకమాండ్ దృష్టికి అంటే ఏఐసీసీ నేతల దృష్టికి తీసుకెళ్తారో
చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రధానంగా ఈ రోజు మాత్రం ఇటు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి ఇటు ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఇటు మంత్రి కొండ సురేఖ భర్త కొండమురళి మధ్య కూడా కొంతవరకు వర్గ విభేదాలు తారస్థాయి చేరాయి. మనం చూస్తాం దాదాపు గాంధీ భవన్ వద్దనే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇటు కొండమురళి కూడా దాదాపు 6 పేజీల లేఖను కూడా రిలీజ్ చేశారు. అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి పార్టీ క్యాడర్ కోసం తాను ఎంతో కష్టపడుతుంటే మరి కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నట్టు కూడా వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానంగా ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ తో పాటు అదేవిధంగా నాయని రాజేందర్ రెడ్డి మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మరి తనకు వ్యతిరేకంగా వర్గం కూడా తయారు చేసి మరి తనపై విమర్శలు కావాలని చేస్తున్నారు. తన ప్రతిష్టకు భంగం వాడేలా చేస్తున్నారు కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం తను హైకమాండ్ కూడా ఫిర్యాదు చేస్తాను. ఇదే విషయంపై కూడా క్రమశిక్షణ కమిటీ కూడా చెప్పారు మననే. ఆ మధ్యలో కూడా ఇటు హైదర్ కూడా ఎమ్మెల్యే కోటలో కూడా కలవడం జరిగింది. ఇటు రాష్ట్ర గారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలిశారు. అదేవిధంగా టీపీసీసీ కలిసి కూడా ఫిర్యాదు చేశారు. ఇటు క్రమశిక్షణ కమిటీ కూడా కలిశారు. అయినప్పుడు కూడా ఈ విషయంపై కూడా ఇంకా చర్చ జరుగుతుంది. మరి ఈ విషయంలో మరి ఇప్పటికే పార్టీ క్యాడర్ ఒకటే చెప్పింది, మరి రాబోయే స్థానిక సంస్థల్లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. మరి పార్టీని బలోపేతం చేయడంతో పాటు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఎవరికి టికెట్ ఇచ్చినా గానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి క్యాడర్ కి ఎలాంటి టికెట్ ఇచ్చినా కానీ అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే మరి అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి మరి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. మరి అంతర్గత విభేదాలు అంటే మాత్రం పక్కన పెట్టాలని కూడా ఇప్పటికీ సూచించినప్పటికీ మరి ఉమ్మడి వరంగల్లో మాత్రం ఇంకా వర్గపోరు మాత్రం ఇంకా తారస్థాయి చేరుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నారు. తాజాగా 6 రోజుల క్రితం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ లో తన నివాసం వద్ద కూడా కలిసి వరంగల్లో జరుగుతున్న పరిణామాలను కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించడం జరిగింది. మరి అక్కడ కొంతవరకు బహిరంగానే ఇటు కొండమురళి దంపతులు గాని అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కేసీఆర్ గాని నాయని రాజేందర్ రెడ్డి గాని ఇంకా మిగతా కొంతమంది ఎమ్మెల్యేల మనకు వర్గపోరు అయితే తారస్థాయి జరుగుతుంది కాబట్టి మరి ఈ విషయం పైన ఈ రోజు ప్రధానంగా కమిషనర్ కమిటీ చైర్మన్ మల్లురవి అధ్యక్షతన అయితే వేడి జరిగింది. దాదాపు 3 గంటల పాటు చర్చించారు. మరి త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్తాము. ఈ విషయంలో మాత్రం వాళ్ళకు మాత్రం ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాల మధ్య పంచాయతీలపై కూడా 4 సభ్యులతో కూడా పార్టీ నియమిస్తుందని కూడా వెల్లడించారు కాబట్టి మరి ఇప్పటికైతే ఈ కమిటీ సంబంధించిన రిపోర్ట్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి మరి పార్టీ అంటే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కూడా ఒక కమిటీ వేస్తారా, కమిటీ ఏదైనా డిసైడ్ చేస్తారని చెప్పారు. ఇక ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ఇష్యూపై కూడా మరి త్వరలో నిర్ణయం తీసుకుంటాం. మరోసారి మీటింగ్ ఉన్నప్పుడు దానిలో అన్ని విషయాలు కూడా ప్రస్తావికి వచ్చినప్పుడు మరి ఆయనపై ఏం చర్యలు తీసుకోవడంపై కూడా ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా లేఖ కూడా రాశాం కాబట్టి మరి ఈ విషయంపై కూడా మరోసారి మీటింగ్ వచ్చినప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్యలపై కూడా నిర్ణయం తీసుకుంటామని కూడా కమిషనర్ కమిటీ చైర్మన్ మల్లురవి చెప్పడం జరిగింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.